హలో గైస్, వెల్కమ్ టు కూల్ డైరీ టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మిమ్మల్ని మోసం చేసిన పర్సన్స్, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్స్ అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎందుకు అంతలా వాళ్ళ వలన బాధపడవలసి వస్తుంది, ఎవరైతే ఒక పర్సన్స్ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల కానీ పెయిన్ ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరి కోసం అయితే రీడింగ్ ఉంటుంది. అంటే పర్సనల్గా అంటే రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైతే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అంటే మీరు అనుకున్న ఏదైనా డబ్బు పరంగా ఇట్లాంటి విషయాలలో కూడా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేదైతే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. మీరు చూస్తున్న టైంకి రీడింగ్ మీకు కనుక రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో 50-60% కంటే ఎక్కువ రెజినేట్ అయితే రీడింగ్ మీకోసమే అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు చెప్పడం వల్ల నాకు మీకు రీడింగ్ రెజినేట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. సో రీడింగ్ నచ్చిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో మీ ఒపీనియన్స్ అయితే తెలియచేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద రీడింగ్ కావాలి అనుకుంటే కనుక అది జనరల్ టాపిక్ అయితే నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. నేను దానికోసం కూడా తప్పకుండా రీడింగ్ అయితే అందరికీ ఉపయోగపడేలాంటి రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఇచ్చే టాపిక్, మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ అందరికీ ఉపయోగపడేలాంటిది, అందరికీ యూజ్ అయ్యేలాంటిది అయితే నేను దాని మీద కూడా రీడింగ్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకు పదే పదే మీ లైఫ్లో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి? అసలు మిమ్మల్ని ఎవరైనా పర్సన్స్, మీ సోల్మేట్ అని కానీ లేకపోతే రిలేషన్షిప్ అని కానీ అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీరు బాగా ఇష్టపడతారు, వాళ్ళ సైడ్ నుంచి ఏమో వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడమో లేకపోతే బాధ పెట్టి వెళ్ళిపోవడమో ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, అసలు ఏమి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైతే జరుగుతుంది అనేది రీడింగ్లో తెలుసుకుందాం గైస్. సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని, ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే వ్యూవర్స్ అందరికీ అందించండి. ఏంజల్స్ ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వండి ఏంజల్స్. సో గైస్ బిలీవ్ చేయండి, తప్పకుండా మీరు ఏదైతే ఆన్సర్ కావాలి అనుకుంటున్నారో, మీ లైఫ్లో ఏమైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటికైతే ఒక రైట్ మెసేజ్, ఒక ప్రాపర్ మెసేజ్ అయితే రావాలని కోరుకుంటున్నాం. సో గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఏమి ఇచ్చినా కూడా మీరు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి గైస్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం. చూసేద్దాం గైస్. ఇప్పుడు రీడింగ్ అయితే మీకు ఎలాంటి రీడింగ్స్ వస్తున్నాయి, ఏం చెప్తుంది యూనివర్స్ మీకోసం అనేది అయితే చూసేద్దాం. మీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మీ పాస్ట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనేది. 6 of Wands, స్ట్రెంగ్త్, Eight of Swords, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా స్ట్రెంగ్గా ఉన్నారు గైస్. అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు, స్ట్రెంగ్త్ అయితే ఎక్కువగానే ఉంది. బట్ ఎట్లా ఉందంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ని నమ్మి ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అది కావాలి మాకు, అది దానికోసం మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారో అది పెట్టారు. మీరు ఆ పర్సన్స్ని నమ్మారు, బాగా నమ్మారు. కానీ ఆ పర్సన్ అదే ఏది జరుగుతున్నా కూడా ఇక్కడ మీరు ఎలా ఉందంటే స్ట్రక్ ఎనర్జీలో కూడా మీరు ఉన్నారు. అంటే ఒక పెయిన్ అయితే తట్టుకుంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇవన్నీనా పెయిన్ని తట్టుకుంటున్నారు. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చేసింది. మీరు ఇంకా ఏదో ఒక ఫిక్స్ అయ్యారు. అంటే ఏది జరిగితే జరగని, మేము మాత్రం మా ఏదైతే ఉందో, మా గోల్ ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే సాధించాలి, మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానికోసం మా జర్నీ అయితే ఆగదు. అంటే ఇప్పుడు మీరు బాగా మీ సోల్మేట్ అనుకొని ఒక పర్సన్ ఇష్టపడి ఉండొచ్చు. రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే ఎలా అంటే వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, మరి మీ రిలేటివ్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్, హస్బెండ్, లేకపోతే
ఇంకా ఎవరైనా మీకు బాగా మనసుకు నచ్చిన వాళ్ళు, మీ కొలీగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళతో మీరు ఎలా అనుకున్నారంటే మీ రిలేషన్ మధ్య బాగా వాళ్ళని బిలీవ్ చేశారు. బాగా వాళ్ళని నమ్మారు. కానీ ఒకానొక టైంలో మీకు వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ దెబ్బ అనేది తగిలింది. ఆ పెయిన్ ఎలా ఉందంటే మీరు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారో మీకు అసలు ఎటు కదలలేని పొజిషన్లో ఒక స్ట్రక్ ఎనర్జీలో చుట్టూ కత్తుల వలయంలో లాగా ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది మీకు ఒక్కొక్కసారి. కానీ మీ మెంటల్గా మీరు ఎట్లా ఉన్నారంటే ఏం జరిగినా పర్వాలేదు, నేను ఎప్పుడు కూడా జెన్యూన్గా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఒక ట్రూ మేనర్లో అంటే ఒక మంచి వేలోనే నేను వెళ్తున్నాను, నేను ఎవరిని మోసం చేయట్లేదు. సో దట్ నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఆ విషయంలో నేను స్ట్రాంగ్గానే ఉంటాను అనే ఒక డెసిషన్తోనైతే మీరు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ది హెర్మెట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో యూనివర్స్ మీకు ఏం చూపిస్తుందంటే ఇక ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏ దారిలో అయితే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ దారిని వెతుక్కుంటున్నారు. సమ్టైమ్స్ మీరు ఎట్లా అంటే ఎవరైనా అయి ఉండొచ్చు అనుకున్నా, అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని మీరు రాబట్టుకోలేకపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళని నమ్మి మీ దగ్గర ఉన్న డబ్బంతా వాళ్ళకి ఇచ్చి అవసరం కోసం మన వాళ్ళే కదా అని వాళ్ళకి మధ్యలో ఉండటం, ఇట్లాంటివి చేసి కూడా మీరు దెబ్బతిని ఉండొచ్చు. లేదు రిలేషన్షిప్ వైజ్ వాళ్ళే మా లైఫ్ అనుకొని వీళ్ళే మేము నమ్మిన వ్యక్తులు అని మీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు. ఆ టైంలో కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టి ఉండొచ్చు. అంటే దెబ్బ కొట్టడం అంటే ఫిజికల్గా కొట్టడం కాదు, మీ మైండ్ మీద, మీ యొక్క ఫీలింగ్స్ మీద కొట్టి ఉండొచ్చు, ఎమోషనల్గా మిమ్మల్ని కొట్టి ఉండొచ్చు. సో అట్లాంటి పెయిన్ కూడా మీలో ఉంది. అది ఏ పెయిన్ అయినా, అంటే ఫైనాన్షియల్ పెయిన్ అయినా, ఇటు రిలేషన్షిప్ ఎమోషనల్ పెయిన్ అయినా ఎట్లా ఉందంటే మీరు ఏది జరిగినా కూడా మీరేమనుకుంటారంటే మేము ఎప్పుడు తప్పు చేయం, మేము ఎప్పుడు నిజాయితీగా ఉన్నాం, ఏ రిలేషన్లోని మేము నిజాయితీగా ఉన్నాం. సో మేము నిజాయితీగా ఉన్నప్పుడు ఎలాగో మేము అన్నీ ఎప్పుడు ఏమనుకుంటాం, మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో ఆ టైంలో మనకి అన్నీ, ఈ టైం కష్టపడినా కూడా ఫ్యూచర్ బాగుంటుంది. తప్పనిసరిగా అక్కడ భగవంతుడి నుంచి మనకి ఒక మంచి దారి అనేది దొరుకుతుంది, యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అనే ఒక బిలీవ్ అయితే మీరు చేస్తూ ఉంటారు. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు ఎదురు దెబ్బలే అన్నట్టు మీరు మంచితనంగానే ఉంటారు, చక్కగా అందరితోనే మంచిగా ఉంటారు. కానీ ఆ పడిన దెబ్బ ఎలా ఉంటుందంటే మీ మనసు మీద పడుతుంది. కానీ మీలో స్ట్రెంగ్త్ అయితే పోగొట్టలేదు. మీరు ఏది ఫిక్స్ అయ్యారో, మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో దానిని మాత్రం పక్కకు తప్పించలేరు. మీరు ఏదైతే మీ చేతిలో పట్టుకోవాలనుకుంటున్నారో దానిని తప్పించలేరు. అంటే మీ దెబ్బలు పడుతుంటాయి, అంటే మీ మనసు మీద పడిన దెబ్బలు కానీ, మీ కెరియర్ మీద పడిన దెబ్బలు కానీ ఎట్లా ఉంటాయంటే మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయని చెప్పొచ్చు. ఇక్కడ రీడింగ్లో మనకు అది కనిపిస్తుంది గాయస్. ఎట్లా అంటే ఏది జరుగుతున్నా కూడా మన మంచికి అన్నట్టు. బాధ అయితే ఉంటుంది గాయస్, బాధ లేకుండా ఉండదు. కానీ ఏది జరిగినా మన మంచికి. నమ్మి మేమే మోసపోయామా, అయితే మేము ఇంకా స్ట్రెంగ్తీగా ఉండాలి, మేము ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ అవ్వాలి అన్నట్లు మీ యొక్క ఆలోచన, మీ బిహేవియర్ అంత స్ట్రెంగ్త్ తీసుకుని అంత స్ట్రాంగ్ పర్సన్గా తయారవుతుంది. ఇంకొకటి, మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టకుండా మీరు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అందులో ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా, ఎంత మీకు గమ్యం ఇంకా కనిపించట్లేదు అనిపించినా కూడా వెళ్తూ ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే సమ్టైమ్స్ మీకు ఏమనిపిస్తుందంటే మేము ఏ దారిలో వెళ్ళాలి, మేము మా డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, మేము ముందుకు ఎలా వెళ్ళాలి అన్నప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందంటే, ఫార్చ్యూన్ అంటే ఒక గ్రేట్, ఎట్లా అంటే ఒక ట్రెజర్ మీకు దొరికింది అనుకోండి, ఎట్లా ఉంటుంది హ్యాపీనెస్, అట్లా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీరు ఎవరి చేతిలో అయితే మోసపోయారో అది ఇంకా అక్కడతో సమాప్తం. మీకు మీ లైఫ్లో ఒక చేంజింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనివర్స్కి మీరు చెప్పుకుంటున్నారు కదా, స్ట్రాంగ్గా ఉన్నాము, మేము మంచిగా నమ్మకంగానే ఉన్నాము, మేము ప్రతి విషయం కూడా ట్రూత్గా ముందుకు వెళ్తున్నాము, సో దట్ మేము ఏ తప్పు చేయట్లేదని మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు తప్పు చేయనప్పుడు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తాయి, మీరు ఏ వేలో వెళ్తున్నారో అట్లాంటి రిప్లైసే వస్తాయి. సో మనం ఎవరికైనా చెడు చేయాలనుకుంటేనే కదా గైస్, మన ఎదుటి మనిషికి మనం ఎప్పుడు చెడు చేయాలనుకుంటామో మన లైఫ్లో అప్పుడే చెడు జరుగుతుంది. అంతేకాని మనం మంచి మనసుతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతాయి. అంటే ఆ నిమిషానికి కొంతవరకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా అది పర్మనెంట్గా ఉండదు. ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా నెమ్మదిగా పక్కకు జరిపేసి మనం వెళ్ళాల్సిన దారిని అయితే మనకి యూనివర్స్ వేస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది.
సో మీరు ఎటు వెళ్ళాలి, ఏది చెయ్యాలి, ఈ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, మేము అనుకున్నది ఎలా సాధించాలి అని మీరు ఆలోచనలు చేస్తూ ఉండగానే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది మీ లైఫ్లోకి. అంటే మీకు ఏదైతే కావాలో అదంతా ఒక టర్న్ తీసుకొని చక్కగా ఆ చేంజెస్ అయితే మీ లైఫ్లో జరగడం స్టార్ట్ అవుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉంటుందంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా మీరు ఫస్ట్ సెటిల్ అవుతారు. అది చేత్తో పట్టుకుంటారు. అంటే ఎట్లా అంటే ఏది కావాలో ముందు మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మేము డబ్బు సంపాదించాలి, ఎందుకంటే మమ్మల్ని మోసం చేశారు, ఒకరి చేతిలో మోసపోతున్నామంటే అన్నీ వాళ్ళే అనుకొని మీరు వాళ్ళ మీద బిలీవ్ చేసేసి మీ దగ్గర ఉన్న మనీ కానీ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ థాట్స్ కానీ మీ ఆలోచనలు కానీ అన్నీ వాళ్ళకే అన్నట్లు ఇచ్చేశారు ఎవరో ఒక పర్సన్ని నమ్మి. సో మీరిప్పుడు ఒక ఎలా అంటే 0% కింద ఉన్నారు. కానీ ఆ యూనివర్స్ అయితే మిమ్మల్ని అట్లా ఉంచట్లేదు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది అన్నట్లు మళ్ళీ మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీరు కోరుకున్న వేలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది ఏదైతే ఉందో మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని మీ చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు, సాధించి చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు అనేదైతే చక్కగా మీ ఫ్యూచర్ అయితే ఇట్లా ఉంది, ప్రజెంట్ ఎట్లా ఉంది, మీ ఫ్యూచర్ ఎట్లా ఉందో చూపిస్తుంది యూనివర్స్. సో చూద్దాం ఇంకా ఏం చూపిస్తుందో. ది లవర్స్ కార్డ్. సో లవర్స్ కార్డ్ వచ్చింది అనుకున్నాం కదా గైస్ ఇక్కడ మీకు ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అని. సో చూసారు కదా ది లవర్స్ ఎట్లా అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే కూడా మీకు దక్కుతుంది. రీయూనియన్స్ జరుగుతాయి. ది లవర్స్ అండ్ రీయూనియన్స్. 7 ఆఫ్ పెంటికల్స్. సో ఇంకా ఎట్లా ఉండబోతుందంటే లవర్స్ వచ్చింది, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీ లైఫ్ స్టైలు మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగ కావలేదు అనుకోండి, మీరు వాళ్ళని వద్దు అనుకుంటే మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే మిస్ అయ్యారో, పాస్ట్ లైఫ్ తాలూకా ఇంపాక్ట్స్, ఆ ఆలోచనలు మాత్రం మీ మనసులో ఉంటాయి. ఉన్నా కూడా మీరు అంటే ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాటిని ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాటి నుంచి కొంచెం లెసన్స్ అన్నీ నేర్చుకుంటారు. కానీ మీరు మీ లైఫ్, మీ డైలీ షెడ్యూల్, మీ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి అవసరమయ్యే అన్ని విషయాలలోనూ మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సెలబ్రేషన్స్ మూమెంట్ అంటే ఒక కెరియర్లో కానీ లేదా ఒక మీ ఫ్యామిలీలో కానీ ఏదో ఒక సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే చక్కగా జరుగుతాయి. మీరు ఏదైతే ప్రేమను కానీ అభిమానాన్ని కానీ ఆప్యాయతను కానీ పోగొట్టుకున్నాము, ఎవరైతే మమ్మల్ని మోసం చేశారు అని అనుకుంటున్నారో అట్లాంటి మళ్ళీ అదే అభిమానాన్ని అదే ప్రేమని అయితే మీరు పొందుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా యూనివర్స్ అయితే మీకు చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. చూసారా మీరు మీ స్కిల్ని డెవలప్ చేసుకుంటారు. మీ మాట తీరుని కానీ మీ యొక్క ప్రవర్తనను కానీ, అంటే ఏ రకంగా మీరు మోసపోయారో అది మీకు తెలుసు, ఏ రకంగా మీరు దెబ్బతిన్నారో అది మీకు తెలుసు. ఇక మీదట అవన్నీ జరగకుండా రిలేషన్షిప్ వైజ్ అయితే అట్లా మీ స్కిల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. అదే మీరు మనీ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే, మనీ రిలేటెడ్గా అయితే ఎక్కడైతే మీరు మిస్ అయిపోయారో దాన్ని మళ్ళీ మీరు రీకలెక్ట్ చేసుకోగలుగుతారు. చక్కగా డబ్బు సంపాదించుకోవడానికి ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళీ మీరు సంపాదించుకోవడానికి చక్కగా అర్నింగ్ స్టార్ట్ చేయడానికి మీరైతే మీ యొక్క మొత్తం షెడ్యూల్ అంతా మీరు స్టార్ట్ చేసుకుని చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది అయితే యూనివర్స్ నుంచి చక్కటి మెసేజెస్ గైస్. సో కింగ్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. చూసారు కదా కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంటే మీరు ఎట్లా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే డెసిషన్స్ ఉంటాయి, యాక్షన్స్ వెంటనే ఉంటాయి. అయితే కొంతవరకు వాటిలో ఏదైనా అంటే పాస్ట్లో ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో వాటి తాలూకు ఆలోచనలు మాత్రం మిమ్మల్ని బీ అలర్ట్ ఎప్పుడు అలర్ట్గా ఉండండి. రిలేషన్షిప్లోనైనా, ఎమోషనల్ కనెక్షన్స్లోనైనా, డబ్బుల విషయంలోనైనా అలర్ట్గా ఉండండి అని మాత్రం మిమ్మల్ని ఒక బెల్స్ మోగించినట్లు ఉంటుంది. అంటే ఎట్లా అంటే మళ్ళీ స్టెప్ ఎప్పుడు రాంగ్ వేయకూడదు, మీరు ముందు జాగ్రత్త తీసుకోండి అనేది మాత్రం యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఆ విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. సో చూసారు కదా యూనివర్స్ మీకు ఎట్లాంటి చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందో. ఇప్పుడు మీ మనసులో దేని గురించి
ఇప్పుడు ఈ పోయిన రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, అసలు ఏ విధంగా మీరు వాళ్ళ చేతిలో మోసపోయామని బాధపడుతున్నారు, ఇట్లా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది, మీ మనసులో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం గైస్. దే హ్యావ్ హట్ మీ. ప్రజెంట్ మీ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు మిమ్మల్ని బాగా బాధ పెట్టారు. ఆ వ్యక్తులు మమ్మల్ని చాలా బాగా హట్ చేశారు అని మీరు అయితే ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇట్ హర్ట్ సో మచ్. చూసారా, దే హట్ మీ, ఇట్ హర్ట్స్ సో మచ్. కొంతవరకే బాధ పెట్టడం కాదట, చాలా ఎక్కువగా బాధ పెట్టారు అనేది ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్. అంటే ఇది మీ మనసులో ఉంది కాబట్టి యూనివర్స్ మీకు చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది, వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టారు అని ఫీల్ అవుతున్నారు. అది బాధ కూడా కొంచెం కాదు, చాలా ఎక్కువ, సో మచ్. అంటే అది అతి మించిన బాధగా మమ్మల్ని కావాలని అలా బాధ పెట్టారు అని మీరు ఆ పర్సన్ విషయంలో బాధపడుతున్నారు. ఐ విష్ కుడ్ బి డిఫరెంట్ పర్సన్. ఇంకా ఈ లెసన్స్తో నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి అనేది మీ ఎయిమ్ అనేది మీ మనసులో ఉంది అనేది యూనివర్స్ చెప్తుంది గైస్. ఐ హ్యావ్ టు లెట్ గో, ఫైండ్ మై సెల్ఫ్. అంటే ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో వీటన్నిటి నుంచి నేను బయటపడి నన్ను నేను వెతుక్కుంటాను. అసలు ఈ అని అట్లాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ మీరు తీసుకుంటారు. మీ మనసులో అట్లాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ ఉన్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, మీరు ఇట్లాంటి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఇట్లా ఆలోచించుకోవడం వల్లే మీరు యూనివర్స్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ తెలిసింది మనం ముందు రీడింగ్లోనే. మీకు ఫ్యూచర్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్లో ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్లో మీకు ఏం రాబోతుంది అనేది యూనివర్స్ ముందే చూపించింది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీ మనసులో ఇట్లాంటి బాధ, ఇట్లాంటి పెయిన్ అనేది ఉంది. ఈ టైంలో ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఈ టైంలో ఐ కెనాట్ మేక్ ఏ డెసిషన్. ఈ టైంలో నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనేది కూడా మీ మనసులోని ఒక బాధ. అంటే ఏం జరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి ఎలా ముందుకెళ్తుంది, ఎట్లా జరిగిపోతుంది మీకు తెలియకుండా ఇంత బాధని, ఇంత పెయిన్ని అనుభవిస్తున్నారు. సో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోలేడానికి కూడా మీకు ఆలోచన అనేది రావట్లేదు. వై డూ ఐ ఫీల్ దిస్ వే, ఎందుకు నేను ఇట్లా ఆలోచిస్తున్నాను అనేది కూడా సమ్టైమ్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకుంటున్నారు. ఏంటి నేను ఎందుకు ఇలాగా ఆలోచించుకోగలుగుతున్నాను, ఎందుకు నన్ను నేనే ఏ విధంగా ఎందుకు ఆలోచించుకుంటున్నాను, అసలు నా గురించి నేనే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఎవరో వేరే పర్సన్స్ని నేను వై డూ ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ, అంటే వేరే పర్సన్స్ని మీలాగా నేను ఎందుకు చూడలేకపోతున్నాను, అంటే వాళ్ళకి ఇచ్చిన ప్లేసే మీరు వాళ్ళకి ఇచ్చారు. సో దట్ ఆ ప్లేస్లోకి వేరే పర్సన్స్ని కానీ, అంటే మీరు సోల్మేట్ అనుకున్నారు, మీరు ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు, మీరు ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో దట్ ఆ ప్లేస్లో వేరే వాళ్ళని నేను ఎందుకు చూడలేకపోతున్నాను అనేది మీ మనసులో బాధ అనేది యూనివర్స్ తెలియచేస్తుంది గైస్. ఇప్పుడు కనుక నేను వేరే స్టెప్ తీసుకుంటే నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా నేను రెడీ అవుతాను అనేది ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే మీలో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. అంటే మీ మనసులో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఉంది, నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, నేను మారాలి, నేను ఈ సిచ్యువేషన్స్ అన్ని గట్టిగా హ్యాండిల్ చేయాలి, నేను ఇలా ఉండకూడదు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా యూనివర్స్ ఎంత చక్కటిగా మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది. మీ మనసులో ఏదైతే ఉందో అవన్నీ యూనివర్స్ ఎట్లా తెలియజేస్తుందో చూసారు కదా. అదేవిధంగా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి అన్ని డెసిషన్స్ని కూడా తీసుకొని రెడీగా ఉంచింది. మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఏదైతే మిస్ అయ్యామనుకుంటున్నారో అవన్నీ మళ్ళీ మీకు రీకనెక్ట్ అవుతాయి. మీకు కోల్పోయింది ఏదైతే, మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ మీకు దొరుకుతాయి. యువర్ బాడీ ఈజ్ రిసీవింగ్ యాక్యురేట్ మెసేజ్ ఫ్రమ్ డివైన్. మీ బాడీ ఇప్పుడు మీరు ఏదైతే తీసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి డివైన్ పవర్ మీకు రాబోతుంది. ఏంజల్స్ మీకు సపోర్ట్ చేయబోతున్నాయి అని ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్.
ఏదైతే పాస్ట్లో ఓల్డ్లో జరిగిపోయిందో దాన్ని ఇంకా విడిచిపెట్టండి. న్యూగా మీ లైఫ్లో ఏదైతే బిగిన్ అవ్వాలో అది స్టార్ట్ అవబోతుంది. దానికి ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఏంజల్స్ మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ వాటి రెక్కల కింద మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు ప్రతి విషయంలోనూ కూడా మీకు గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఏంజల్స్ ఎంత చక్కటి మెసేజెస్ని మీకు ఫార్వర్డ్ చేస్తున్నాయో. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను గైస్. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.